హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాస్ వచ్చేసి మనం జాతీయ ఆదాయం గురించి అయితే నేర్చుకున్నాం కదా అండి. సో అకాడమిక్ బుక్లో అలాగే టెక్స్ట్ బుక్స్లో సిలబస్ ప్రకారం ఏదైతే ఇచ్చారో వాటిని మాత్రమే క్లాసెస్ అనేవి వస్తుంటాయి. సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సిలబస్లో ఉందా లేదా అనేసి. ఇట్లాంటి సిలబస్ పేపర్ ఎలా మీ దగ్గర ఉంటుంది కదా, సో అది చెక్ చేసుకున్న తర్వాత క్లాస్ అనేది వినండి. సో టుడే టాపిక్ వచ్చేసి మనకు వ్యవసాయ రంగం అండి. సో ఈ వ్యవసాయ రంగంలో మనకు టెక్స్ట్ బుక్లో చూసుకుంటే చాలా ఎక్కువగా మ్యాటర్ అనేది ఉంది. సో మనకి ఇయర్స్ కానీ అంతగా అడగరండి. ఇయర్స్ ప్లస్ ఏ సంవత్సరంలో ఎంత దిగుబడి ఉండేది, ఎంత పర్సంటేజ్ వరకు ఉంది, అలాగే మనకు ఇయర్స్ మనకు చెప్పాను కదా 1951లో కానీ 61లో కానీ వ్యవసాయ శ్రామికుల సంఖ్య ఎంత ఉండేది, పనిచేస్తున్న జనాభాలో వ్యవసాయ శ్రామికుల శాతం అనేది ఎంత ఉంటుంది. సో అలా ఓవరాల్గా టెక్స్ట్ బుక్లో మాత్రం మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే అకాడమిక్ బుక్లో మనకు ఓన్లీ ఇంపార్టెంట్గా ఉండే కీ పాయింట్స్ మాత్రమే మెన్షన్ చేస్తారు. లేదు మేము ఇంకాస్త చదువుతామంటే టెక్స్ట్ బుక్స్ అనేవి చూడిస్తే కూడా పర్వాలేదండి, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో చాలా లెంగ్తీగా ఇచ్చారు. చూడండి, అఫ్కోర్స్ మనకు చెప్పాలంటే టెక్స్ట్ బుక్స్ ఈజీ అనే విధంగా అయితే నేర్చుకోవచ్చు. లేదు కాస్త టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు వచ్చేసి అకాడమిక్ బుక్ని యూజ్ చేసినా పర్వాలేదండి. సో మనకు వ్యవసాయ రంగంలో చూసుకుంటే ఇవన్నీ సబ్ టాపిక్స్ కిందకి అయితే వస్తాయి. సో ఇంత మనకు నేర్చుకోవాలంటే ఇప్పుడు ఉండే సమయంలో మాత్రము కష్టమని నేను అనుకుంటున్నాను. ఎవరైనా టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్స్ అనేది ఫాలో అవ్వండి. ఇన్ కేస్ లేదు అనుకునే వాళ్ళు ఇదిగోండి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న క్లాస్ అయితే వినండి. ఇందులో మనకు థియరీ పార్ట్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నారు, ఇవి మనకి ఇచ్చారండి. సో వ్యవసాయ రంగం కనుక చూసుకుంటే భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగము మెయిన్గా మనకు వెన్నెముక లాంటిది. అవునా, భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగము వెన్నెముక వంటిది. ఈ వ్యవసాయ రంగము 55% శ్రామిక శక్తికి జీవనాధారము. వ్యవసాయ రంగం అనేది 55% వరకు శ్రామిక శక్తికి జీవనాధారం. వ్యవసాయ రంగము 120 కోట్ల దేశ జనాభాకు ఆహార భద్రతను కల్పిస్తుంది. వ్యవసాయ రంగం అనేది 120 కోట్ల దేశ జనాభాకు ఆహార భద్రత అనేది కల్పిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని అయితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి రీచ్ అవుతుంది, సో వాళ్ళకు కూడా యూస్ అవుతుందండి. మీరు ఏం లేదు చేయాల్సిన, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే ఆ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉపాధి కల్పనలో వ్యవసాయం మీద ఆధారపడిన జనాభాలో రైతులు 1951లో 70 మిలియన్లు ఉండగా అదే 2011 నాటికి వాళ్ళ సంఖ్య ఎంత ఉంది, మనకు 127.3 మిలియన్లకి చేరింది. మామూలుగా చూసుకుంటే ఉపాధి కల్పనలో వ్యవసాయం మీద డిపెండ్ అయిన జనాభా చూసుకుంటే 1951లో ఓన్లీ 70 మిలియన్స్ ఉండింది. బట్ అది 2011కి వచ్చేసరికి చూడండి 127.3 మిలియన్స్కి చేరింది. అంటే అభివృద్ధి చెందిన దేశాలలో మెయిన్గా డిపెండ్ అయిన జనాభా శాతము చాలా తక్కువగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ రంగంపై ఆధారపడిన జనాభా శాతం చాలా తక్కువగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్ దేశాలలో 2%, ఆస్ట్రేలియా 6%, అలాగే జపాన్, ఫ్రాన్స్లలో చూసుకుంటే 7% అయితే ఉంది. అంటే ఆహార భద్రతలో తాజా ఆకలి సూచిక ప్రకారము ప్రపంచంలో మొత్తము 75 ఆకలి పీడిత దేశాలలో మన దేశము 55వ స్థానంలో అయితే ఉంది. ఆహార భద్రత ఆకలి సూచిక ప్రకారము, దేని సూచిక ప్రకారం అంటే ఆకలి సూచిక ప్రకారము ప్రపంచంలో మొత్తం 75 ఆకలి పీడిత దేశాల్లో మొత్తం వచ్చేసి 75, అందులో మన ఇండియా వచ్చేసి 55 ప్లేస్లో అయితే ఉంది. ఆకలి పీడిత దేశాలలో మన దేశము 55వ స్థానంలో అయితే ఉంటుంది. వ్యవసాయ శ్రామికుల జీవన స్థితిగతులను పెంపొందించడానికి భారత ప్రభుత్వము 1948లో కనీస వేతనాల చట్టాన్ని రూపొందించింది. వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. కనీస వేతనాల చట్టం అనేది ఎప్పుడు మనకు రూపొందించిందంటే 1948లో భారత ప్రభుత్వము 1948లో కనీస వేతన చట్టాన్ని రూపొందించింది. నేటికి సాగు చేయబడుతున్న భూ విస్తీర్ణంలో 55% వర్షపాతంపై ఆధారపడి ఉంటుంది. మనకు ఇప్పుడు ప్రజెంట్ భూ విస్తీర్ణంలో వర్షపాతం మీద 55% వరకు అయితే ఆధారపడి ఉంటుంది. వర్షంపై ఆధారపడి సాగు చేయడం అంటే ఋతువులతో జూదం ఆడడమే. చూడండి ఇక్కడ, వర్షంపై ఆధారపడి సాగు చేయడం అంటే ఋతువులతో జూదం చేయడమే. అవునా, భారతదేశంలో వ్యవసాయ రంగానికి ఉన్న నీటిపారుదల వనరులలో కాలువలు అత్యంత ప్రధానంగా ఉండేవి.
వర్షంపై డిపెండ్ అయ్యాయి అనుకోండి, సో అప్పుడు మనం ఏమని పిలుస్తారంటే ఋతువులతో జూదం ఆడడమే అనేసి పిలుస్తారు. అలాగే భారతదేశంలో వ్యవసాయ రంగానికి ఉన్న నీటి పారుదల వనరులలో కాలువలు అనేవి మెయిన్గా చెప్పుకోవాల్సినవి. భూ సంస్కరణలో భాగంగా కమాతాల సమీకరణ కార్యక్రమము 1950 నుండి 51 నుంచి మన దేశంలో ప్రారంభమైతే అయింది. ఈ కార్యక్రమము పంజాబ్, హర్యానా విజయవంతంగా అమలు చేయబడింది. భూ సంస్కరణలో భాగంగా కమాతాల సమీకరణ కార్యక్రమము 1950-51 నుంచి మన దేశంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమము ఎక్కడెక్కడ మనకు విజయవంతంగా అమలు చేయబడిందంటే పంజాబ్ అండ్ హర్యానాలో విజయవంతంగా అమలు చేస్తారు. మరి సహకార వ్యవసాయం చూడండి, ఒకరి కోసం అందరం, అందరి కోసం ఒక్కరు అనే మహత్తర భావనతో 1904లో భారతదేశంలో సహకార వ్యవసాయానికి పునాదులు అనేవి ఏర్పడ్డాయి. చూడండి ఇక్కడ, ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అనే మహత్తర భావనతో భారతదేశంలో సహకార వ్యవసాయానికి పునాదులు ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయి? 1904లో. వ్యవసాయ అభివృద్ధికి సూచనలు ఇవ్వడానికి 1927లో మన దేశంలో నియమించబడిన రాయల్ కమిషన్ సహకార వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తించింది. ఏ సంవత్సరంలో అంటే 1927లో మన దేశంలో నియమించబడిన రాయల్ కమిషన్ సహకార వ్యవసాయకు ప్రాధాన్యత అనేది గుర్తించింది. ఎవరి సూచనలు ఇవ్వడానికంటే వ్యవసాయ అభివృద్ధికి సూచనలు ఇవ్వడానికి ఈ 1927లో మన దేశంలో నియమించబడిన రాయల్ కమిషన్ సహకార వ్యవసాయం యొక్క ప్రాధాన్యత అనేది గుర్తించింది. మరి భారతదేశంలో వ్యక్తిగత వ్యవసాయం కంటే సహకార వ్యవసాయం ద్వారానే రైతులు ఉత్తమ ఫలితాలు సాధించగలరని 1928లో మహాత్మా గాంధీ తన యొక్క ఒపీనియన్ని వ్యక్తీకరించారు. చూడండి ఇక్కడ, భారతదేశంలో మనకు వ్యక్తిగత వ్యవసాయం కంటే సహకార వ్యవసాయం ద్వారానే రైతులు ఉత్తమ ఫలితాలు సాధించగలరని 1928లో మహాత్మా గాంధీ తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. 1928లో మహాత్మా గాంధీ తన ఒపీనియన్ అనేది చెప్పారండి. స్వాతంత్రానంతరము 1949 భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ సంస్కరణల కమిటీ అధ్యక్షుడైన కుమారప్ప సహకార వ్యవసాయం ద్వారానే వ్యవసాయ రంగంలో గణనీయమైన ఉత్పత్తిని పొందగలరనేసి భావించారు. చూడండి, స్వాతంత్రానంతరము 1949లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ సంస్కరణల కమిటీ అధ్యక్షుడైన కుమారప్ప సహకార వ్యవసాయం ద్వారానే వ్యవసాయ రంగంలో గణనీయమైన ఉత్పత్తి పొందగలరని ఈయన భావించారు. అంటే మనకు భారతదేశంలో భూస్వామ్య పద్ధతులు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే 3 రకాలుగా అయితే ఉన్నాయి. అందులో జమీందారీ పద్ధతి, మహల్వారీ పద్ధతి, రైతువారీ పద్ధతి. భారతదేశంలో ఎన్ని భూస్వామ్య పద్ధతులు ఉన్నాయండి? 3. అవి ఏంటి? జమీందారీ పద్ధతి, మహల్వారీ పద్ధతి, రైతువారీ పద్ధతి. అండ్ ఫస్ట్ జమీందారీ పద్ధతి కనుక చూసుకుంటే ఈ పద్ధతిని 8th క్లాస్లో చూస్తాం మనం. ఈ పద్ధతిని 1793లో లార్డ్ కార్న్వాలిస్ మొదటగా ఎక్కడ ప్రవేశపెట్టారు? బెంగాల్లో ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారు? లార్డ్ కార్న్వాలిస్. ఏ సంవత్సరంలో? 1793లో లార్డ్ కార్న్వాలిస్ మొదటగా బెంగాల్లో ఈ జమీందారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో జమీందారులు తమ యొక్క పరిధిలోని భూములపై యాజమాన్య అంటే రైట్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళ యొక్క భూములకని రైట్స్ అనేవి హక్కులు కలిగి ప్రభుత్వానికి పన్నులు చెల్లించే బాధ్యత అనేది వహించేవారు. ఇది మనకి జమీందారీ పద్ధతి. మరి మహల్వారీ పద్ధతి అంటే ఈ పద్ధతిని లార్డ్ విలియం బెంటింగ్ ఆగ్రా, ఔధ్ రాష్ట్రాలలో మొదటిసారిగా ప్రవేశపెట్టారు. మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరండి? లార్డ్ విలియం బెంటింగ్. ఏ ప్రదేశాలలో ప్రవేశపెట్టారు ఈయన మొదటిసారిగా? ఆగ్రా అండ్ ఔధ్ రాష్ట్రాలలో మొదటిసారిగా ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో భూమి శిస్తుకు సంబంధించిన వరకు గ్రామంలోని భూమి అంతా ఒక యూనిట్గా మెయిన్గా ఒక పర్సన్ ఉంటారు కదా, సో గ్రామ పెద్ద అయిన మహల్వారీ యొక్క ఆధీనంలో ఉండేది. అందువల్ల రైతులకు కానీ ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం అనేది కొరబడింది. ఈ మహల్వారీ పద్ధతిలో భూమి శిస్తుకు సంబంధించిన వరకు గ్రామంలోని భూమి అంతా ఒకే యూనిట్గా గ్రామ పెద్ద అయిన మహల్వారీ ఆధీనంలో ఉండేది. సో ఈ రైతులకి ప్రభుత్వానికి మధ్య మెయిన్గా అటు మనకు ప్రత్యక్ష సంబంధం అనేది ఉండదు, కొరబడింది. అండ్ థర్డ్ వన్ రైతువారీ పద్ధతి.
సర్ థామస్ మన్రో రైతువారి పద్ధతి. సర్ థామస్ మన్రో 1792లో మొదటగా మద్రాస్ రాష్ట్రంలో ఈయన ప్రవేశపెట్టారు. 1793 అయితే లార్డ్ కారన్ వాలిస్ అండి. బట్ 1 year బిఫోర్ కన్నా చూసుకుంటే సర్ థామస్ మన్రో ఈ రైతువారి పద్ధతిని అది ప్రవేశపెట్టారు. ఎక్కడ అంటే మద్రాస్ రాష్ట్రంలో. ఈ పద్ధతిలో తమ భూములను విక్రయించుకోవడానికి, వారసులకు ఇవ్వడానికి, తాకట్టుకు, కౌలుకు ఇలా ఇవ్వడానికి రైతులు పూర్తి స్వేచ్ఛ కలిగి ఉంటారు. ఈ విధానంలో రైతులకి ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం అనేది ఉంటుంది. ఇక్కడైతే ఈ మహల్వారి పద్ధతిలో ఓన్లీ గ్రామ పెద్ద అయిన మహల్వారి ఆధీనంలో ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే రైతులకి మాత్రమే ఉంటుంది. అంటే వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. రైతులకి ప్లస్ ప్రభుత్వానికి మధ్య సంబంధం అనేది ఉంటుంది. వారు తమ భూములను అమ్ముకోవచ్చు, వారసులకు ఇవ్వచ్చు, తాకట్టుకి ఇవ్వచ్చు అండ్ కౌలుకి కూడా ఇవ్వచ్చు. అలాంటి స్వేచ్ఛ అనేది ఈ రైతువారి పద్ధతిలో అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 1948లో మద్రాస్ రాష్ట్రంలో మధ్యవర్తుల తొలగింపునకు సంబంధించి మొదటి చట్టం అనేది చేయబడింది. 1948 మద్రాస్ రాష్ట్రంలో మధ్యవర్తులు ఉంటారు కదా, సో ఆ మధ్యవర్తులను తొలగింపులకు సంబంధించిన మొదటి చట్టం అనేది చేయబడింది. ఈ భారత ప్రభుత్వము 1965లో నూతన వ్యవసాయ వ్యూహము, వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు అనేది పునాది వేసింది. ఆచార్య నార్మన్ బోర్లాగ్ నూతన వ్యవసాయ వ్యూహానికి పితామహుడు. చూడండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆచార్య నార్మన్ బోర్లాగ్ నూతన వ్యవసాయ వ్యూహానికి పితామహుడు. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ. అంతర్జాతీయ అభివృద్ధి సంఘ సమావేశంలో ఉపన్యసిస్తూ విలియం ఎస్ గాండ్ అనే ఆర్థికవేత్త హరిత విప్లవం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు. ఎవరు? అంతర్జాతీయ అభివృద్ధి సంఘ సమావేశంలో ఉపన్యసిస్తూ ఈ విలియం ఎస్ గాండ్ అనే ఆర్థికవేత్త హరిత విప్లవం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు. హరిత విప్లవ రూపశిల్పి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అధిక దిగుబడి విత్తనాల కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 1965లో ప్రారంభించింది. చూడండి, ఇక్కడిక్కడే మనకు క్వశ్చన్స్ ఇంపార్టెంట్గా ఉండేవి ఎలా ఉన్నాయో. హరిత విప్లవ రూపశిల్పి ఎవరండి? డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. ఈయన అధిక దిగుబడి విత్తనాల కార్యక్రమాన్ని భారత ప్రభుత్వము 1965లో ప్రారంభించింది. నెక్స్ట్, వ్యవసాయ గ్రామీణాభివృద్ధి కోసము 1982 జూలై 12న జాతీయ వ్యవసాయ గ్రామీణ బ్యాంకు నాబార్డ్ అంటారు దీన్ని. 1982 జూలై 12వ తేదీన జాతీయ వ్యవసాయ గ్రామీణ బ్యాంకును ప్రారంభించారు. వ్యవసాయ గ్రామీణాభివృద్ధి కోసము 1982 జూలై 12వ తేదీన జాతీయ వ్యవసాయ గ్రామీణ బ్యాంకును ప్రారంభించారు. ఏ సంవత్సరంలో? 1982 జూలై 12న. మనకు దేని గురించి ఇది? జాతీయ వ్యవసాయ గ్రామీణ బ్యాంకును అనేది ప్రారంభించారు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వము 1998 ఆగస్టులో ప్రవేశపెట్టింది. ఇక్కడే మనకు దగ్గర 20 వరకు క్వశ్చన్స్ అయితే మనమే ఫ్రేమ్ చేసాం. చూడండి, కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ను కేంద్ర ప్రభుత్వము ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? 1998లో ఆగస్టులో ప్రవేశపెట్టింది. భారతదేశంలో మొట్టమొదట సహకార మార్కెటింగ్ 1915లో ఏర్పడింది. వన్ మోర్ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటి సహకార మార్కెటింగ్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1915లో ఏర్పడింది. ఈ విధానము డెన్మార్క్లో విజయవంతంగా అమలు చేయబడి సత్ఫలితాలు అనేవి ఇచ్చింది. సో ఓవరాల్గా చూసుకుంటే వ్యవసాయ రంగం అనే టాపిక్ మెయిన్గా ఉండే పాయింట్స్ అన్నీ కూడా మనమైతే నేర్చుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఈ లెసన్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి, ఒక 23 వరకు. సో ఆ 23 క్వశ్చన్స్ అయితే మనం నెక్స్ట్ క్లాస్లో అయితే నేర్చుకున్నాం. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. క్లాస్కి నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఇప్పటి వరకు నేను చేసిన క్లాసెస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో క్లాస్ వైజ్గా అన్నీ ఉన్నాయి. 8th, 6th, 7th, మెయిన్గా ఇంటర్మీడియట్ ఎవరు చేయలేదండి. యాక్చువల్గా అయితే నాకు తెలిసినంత వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. మీకు ఏది నాకు యూజ్ అయ్యే అన్ని విధంగా కూడా అన్ని క్లాసెస్ అనేవి చేసేసాను. సో ఇంకా ఎవరైనా చూడకోకుండా ప్లేలిస్ట్లో 1 by 1 క్లాసెస్ అనేవి ఉన్నాయి. మీకు టైం ఉన్నప్పుడు ఆ క్లాసెస్ అనేవి చూడడానికి అయితే ట్రై చేయండి.